శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ ట్యాంక్ నుంచి స్తంభంపల్లి వరకు రైట్ మెయిన్ కెనాల్ కుడి కాలువ నిర్మాణం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 90% పైగా పూర్తయింది. 2012 కంటే ముందే 90% పైగా ఈ పనులు పూర్తయినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఈ 90% పనులను కనీసం ఒక తట్టెడు మట్టి తీయకుండా, ల్యాండ్ అక్విజిషన్ నిధులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేస్తూ ఇప్పుడు కుడి కాలువ పూర్తయితే గంగాధర మండలంలో నుంచి రోడ్డు యువతల గ్రామాలన్నీ కూడా, అదేవిధంగా బోయిన్పల్లి మండలంలో కంప్లీట్గా అన్ని గ్రామాలు స్తంభంపల్లి చెరువును నింపుకొని అటు తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని గుడి చెరువు నుండి ఇటు చొప్పదండి నియోజకవర్గంతో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గం కూడా సస్యశ్యామలమవుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కెనాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ఎమ్మెల్యే అయినాక గత సంవత్సరం 23.5 కోట్లు నారాయణపూర్ ట్యాంక్ సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ విడుదల చేసినాం. 3-4 రోజుల కిందట మరో 20 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు విడుదల చేసి ఈ రైట్ మెయిన్ కెనాల్ అదేవిధంగా నారాయణపూర్ బండ్కి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ పనులు మొదలు పెడదామంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. 10 సంవత్సరాలలో వాళ్ళు కనీసం ఒక 10 పైసల పని చేయలే. అప్పుడు 10 సంవత్సరాలు అడ్డుపడ్డారు. మళ్ళీ మేము చేస్తామంటే ఈ రైతుల నోట్ల మట్టి కొడుతున్నారు. పాపం తగిలిపోతారు బీఆర్ఎస్ నాయకులు. రాజకీయాలు శాశ్వతంగా ఉండయి, ఎమ్మెల్యేలు అంటే శాశ్వతంగా ఉండరు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని పూర్తిగా రైతుల నోట్ల మట్టి కొట్టిండ్రు. మరొకసారి మేము చేసే ప్రయత్నం చేస్తే కూడా ఒక 4-5 ఎగదోసి మళ్ళీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, చొప్పదండి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఇక్కడి రైతాంగానికి అన్యాయం కానివ్వను. ఖచ్చితంగా కుడి కాలువ నిర్మాణం పూర్తి చేసి బాధ్యత తీసుకొని నేను ఎన్నికల్లో చెప్పినట్టు చొప్పదండి నియోజకవర్గంలో రైతులందరి పాదాలు కడుగుతాని చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఈ కుడి కాలువ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తాం. దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కు జగిత్యాల సి గారు, సుమతిదేవి గారు ఇప్పటికే ప్రపోజల్స్ పంపున్నారు. దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి 2-3 నెలల్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఇంకొక ప్రధాన సమస్య నారాయణపూర్లో ఇప్పటికే చాలా మటుకు మేము ముంపుకు సంబంధించి వాళ్ళకి పరిహారం చెల్లించబోతున్నాం. ఇంకెవరైనా ఇబ్బందులు ఉంటే నిజంగా కూడా ముంపుకు గురైతే దశల వారీగా తీసుకుందామని నేను గతంలో చెప్పినా మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నారాయణపూర్లో కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయని వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తీవ్ర అన్యాయం చేసింది. ఆ ఊరు నుంచి ఒక ఎమ్మెల్యే అయినా కూడా కనీసం ఆ ఊరిని పట్టించుకోలేదు. ఇలా అమ్మకి అన్నం పెట్టినోడట చిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తానట. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండి ఏమీ చేయలేని వ్యక్తులు ఇలా వాళ్ళ పాపం నిజంగా కూడా ఇబ్బంది పడి వాళ్ళ ఒక మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఇలా ఎవరికి మొసలి కన్నీరు నారాయణపూర్ ప్రజలకు అవసరం లేదు. నారాయణపూర్ వాళ్ళందరినీ కూడా మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఖచ్చితంగా దశల వారీగా వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్తున్నా. కుడి కాలువ నిర్మాణం పూర్తి చేసి ఈ చొప్పదండి నియోజకవర్గంలో శాశ్వతంగా సాగునీటి సౌకర్యానికి ఫుల్ స్టాప్ పెడతానని చెప్పి మీ అందరికీ చెప్తాను.